శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ధనుస్సు రాశి వారికి ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే ధనుస్సు రాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు ధనుస్సు రాశి వారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు. ఏ విషయానైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయాన్ని నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికం. స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వవిషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాన్ని సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది. ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చెయ్యలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభ పాఠవాలని సాధించాలన్న కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ధనుసు రాశి వారికి స్వంత వర్గం వారితోనే బద్ధబైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేక విషయంగా మారిపోతారు. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవం, పేరు ప్రతిష్టలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనుసు రాశి వారు ధనం కొరకు ప్రాధాన్యపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలివేస్తారు. ధనుసు రాశి వారు ఏ విషయంలో అతిగా కలగ చేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గం, కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. స్వంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకొని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తాయి. ధనుసు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనుసు రాశి వారు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. స్వభావరీత్యా ధనుస్సు రాశి వారు ద్విస్వభావ రాశి అంటే ఏదైనా విషయంలో ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిదానంగానూ స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంగానూ మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చెయ్యమని బలవంతం చేసినా ఆ పని చెయ్యరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. స్త్రీలైతే చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏదీ ఉంచుకోరు, అంతా బయటికి చెప్పేస్తారు. ధనుస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పటం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయొచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటి వారి మనసును గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటలో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాప పడతారు. ధనుస్సు రాశి వారు మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతారు. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు.
వారసుడిని వీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్ర దశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. జీవితంలో ఉన్నతిని సాధించడానికి ధనుసు రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. ధనుసు రాశి వారు మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, పూర్వషడ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషడ నక్షత్రంలో వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద మరియు గోధుమ. ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక వీరిదే అవుతుంది. ధనుసు రాశి వారిది అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టుకు నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. శనివారం నాడు ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్ల గుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాలు, నూనె అంటే ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయంలో మరియు మతపరమైన ప్రదేశంలో ఆలయ పురోహితుడికి దానం చేయండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మానస్ను ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజులలో చదవండి. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ కుడి చేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారపు ఉంగరాన్ని ధరించండి. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథుల్లో మరియు శుభదినాల్లో చదవండి. ఎరుపు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస యంత్ర లాకెట్ను ధరించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు చదవండి. సాధువులు, అర్చకులు, పూజారులు మరియు ఇతర పవిత్ర వ్యక్తులకు ఎల్లప్పుడూ గౌరవించండి. వారితో ఎప్పుడూ గొడవ పడకండి. వారితో కఠినంగా ప్రవర్తించకండి. మీ తండ్రి గారి వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను ఇస్తుంది. అప్పుడప్పుడు నెయ్యి, పెరుగు మరియు కర్పూరం దేవాలయాలకి దానం చేయండి. ఈ విరాళాలను సోమ, శుక్రవారాల్లో చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది. వరుసగా 43 రోజులు ప్రతిరోజు రాగి నాణేలను నది, సముద్రం, కాలువ లేదా సరస్సులో వదలండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. మీ ఇంట్లో పసుపు రంగు పువ్వులు పూచే మొక్కను పెంచడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి. మూగ జీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాప కార్యముల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. సో చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. అలాగే మీరు ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎలాంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి అన్న విషయాలని ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.